పట్టించుకునేవారు ఎవరు? మున్సిపాలిటీ కానీ, అంబేద్కర్ భవన్ కానీ, నెక్నాం కళాశాల కానీ. వీళ్ళు నిర్వర్తించడానికి వీళ్ళకు కమిషనర్కు ఏదైతే తెలియదు. ఆ భవనాల మీద ఆదాయం వస్తుంది కానీ ఇప్పుడు నెక్నాం కళాక్షేత్రం ఉంది. నెక్నాం కళాక్షేత్రం అనేది ఉన్నాయి, అతి తక్కువ రేటు జరుగుతున్నాయి, ఎగ్జిబిషన్ ఇస్తున్నారు, పలు రకాలుగా ఇస్తున్నారు. కానీ దాన్ని డెవలప్ చేయాల్సింది పోయి పీపీపీ విధానంలో ఉన్నారు. గతంలో ఇలాగే చాలా ఒక్కో స్థలాలు కూడా ఈరోజు నాకు ఒక సమాచారం వచ్చింది. కడప సెంట్రల్ సెంటర్లో ప్రజా అవసరాల కోసం ఉపయోగించుకోవాలి. అలా కాకుండా భూస్వాములకు, పెత్తందారులకు, అధికార పార్టీ వాళ్ళకి అప్పచెప్పడం అనేది చాలా హేమైన చర్య. సిఆర్ యాదవ్ గారు రాష్ట్ర నాయకులు అందులో ఉపయోగాలు మాట్లాడవలసిందిగా ప్రసాద్ గారు సమావేశానికి ఇచ్చేసినటువంటి కాబట్టి అభినందనలు తెలియజేస్తాం. 99% అయిన వాళ్ళే ఉంటారు. సో మన ప్రాపర్టీను మనం కాపాడుకోవాలి. ఇప్పుడు కడప నగరంలో చూసుకుంటే ప్రధానంగా అంటే నెక్నాం కళాక్షేత్రం కానీ, వైఎస్ఆర్ ఆలయం కానీ, మన అంబేద్కర్ భవనం కానీ, ఇవన్నీ కూడా ప్రజా ప్రయోజనాల కోసం ఆనాడు ప్రభుత్వాలు ఏర్పాటు చేసినటువంటి కడప పట్టణంలో ఎంతో చారిత్రాత్మకమైనటువంటి ప్రాంతాలు, అంటే హిస్టారికల్ ప్లేసెస్. పాత మున్సిపాలిటీ ఆఫీసు చాలా హిస్టారికల్ ప్లేసు, పైగా విలువైనటువంటి స్థలం. ఈ విలువైనటువంటి స్థలాన్ని కూడా ప్రైవేట్ వాళ్ళకు దారాదత్తం చేసేదానికి ప్రభుత్వము నిర్ణయం తీసుకున్నది. అలాగే అంబేద్కర్ భవన్, ఈ అంబేద్కర్ భవన్ ఊరికి వచ్చింది కాదు. నాటి దళిత సంఘాలన్నీ కలిసి భారీగా పోరాటం చేస్తే అంబేద్కర్ భవన్ ఏర్పాటు చేశారు. అది ఈ రోజుకి కూడా దళిత సంఘాలన్నీ కూడా, దళితులు, ఎస్సీ సంఘాలు, బీసీ సంఘాలు, ఎస్టీ సంఘాలు కూడా అవి ఈ యొక్క మాకు ఉపయోగపడేదానికి ఉపయోగపెట్టండి, మేము మీటింగ్లు కానీ పెళ్ళి కానీ చేసుకునేదానికి, పెళ్ళిళ్ళు చేసుకునేదానికి కూడా అవకాశం లేకుండా దాన్ని అనేక అడుగుతా అంటే దాన్ని రమణ గారు లేఅవుట్ తయారు చేశారు. ఆ లేఅవుట్ తయారు చేసి, కలెక్టర్ గారు లేఅవుట్ తయారు చేసి, డిజైన్ చేసి దాన్ని అద్భుతంగా తీర్చిదిద్దాలనేటువంటి సంకల్పం గవర్నమెంట్కి ఉండింది. ఆ తర్వాత దాన్ని పట్టించుకోకుండానే వెళ్ళిపోయారు వాళ్ళు. ఆ తర్వాత ఇప్పుడు ఆ అంబేద్కర్ భవన్ని అమ్మకాన్ని సిద్ధంగా ఉన్నారు. అసలు అంబేద్కర్ అనే పేరు అనేది ఒక కాన్ఫిడెంట్గా ఫీల్ అవుతారు ఎస్సీ, ఎస్టీ, బీసీ సంఘాలు. ఆ అంబేద్కర్ పేరుతో ఉండేటువంటి భవనాన్ని అమ్మడం అనేది సమంజసం కాదు, దారుణం. అలాగే నేక్నాం కళాక్షేత్రాన్ని కూడా ప్రైవేటైజేషన్ చేయాలనుకుంటున్నారు. నేక్నాం కళాక్షేత్రం అంటే నేక్నాం అనే అతను కడప నవాబుకు రాజగురువు. ఇందులో చెప్పుకోవాల్సినటువంటిది అంటే ఆ రాజగురువునే ఈరోజు పెద్ద దర్గా కూడా ఉంది. అటువంటి గొప్ప వ్యక్తిని పేరు పెట్టాలని ఆ రోజు షేక్ హుస్సేన్ గారు కానీ ఇంకో చాలామంది మైనార్టీ నాయకులు అందరూ కూడా భారీగా పోరాటం చేసి ఆయన పేరు పెట్టారు. ఆయన పేరు పెట్టి ఆయన పేరుతో ఒక కళారంగం, ఒక కళా సంస్థ, అంటే అన్ని నాటకాలకు, కళాకారులకు నిర్ణయమైనటువంటి ఆ నేక్నాం కళాక్షేత్రాన్ని కూడా ప్రైవేటైజేషన్ చేయాలని కొనుక్కున్నారు. ఈరోజు అంటే వైఎస్ఆర్ ఆడిటోరియము ఓపెన్ ఎయిర్ థియేటర్. అది అంటే మేము పిల్లప్పుడంతా ఓపెన్ ఎయిర్ థియేటర్, అంటే స్టేజ్ ఒకటి ఉంటుంది, మిగతా అదంతా ఖాళీగా ఉంటుంది, అది ఓపెన్గా ఉంటుంది కాబట్టి ఓపెన్ ఎయిర్ థియేటర్ అనేవాళ్ళం. ఆ తర్వాత వైఎస్ రాజశేఖర రెడ్డి గారు దానికి డబ్బులు వేసి ఆ రోజు భారీగా అక్కడ వైఎస్ఆర్ ఆడిటోరియం కట్టారు. ఈరోజు మీటింగ్లకు, పెళ్ళిళ్ళకు ఉపయోగపడుతుంది. దాన్ని మరింత డెవలప్ చేసి ప్రజలకు అందుబాటు చేయాల్సినటువంటి అవసరం ఉంది, ఆవశ్యకత కూడా ఉంది. అయితే ఇది కూడా ప్రైవేటు వాళ్ళకు అప్పచెప్పాలి. ఇంకా పాత మున్సిపాలిటీ ఆఫీస్ గురించి అందరికీ తెలుసు. దాంట్లో కడప అభివృద్ధి కోసం చాలా డెవలప్ చేసినట్టు చాలా కార్యక్రమాలు అనేవి ఉన్నాయి. అటువంటి హిస్టారికల్ ప్లేస్ని కూడా ప్రైవేటైజ్, అంటే ఈ 4 కడప టౌన్లో చాలా విలువైనటువంటి స్థలాలు. ఈ 4 అమ్మితే ప్రైవేట్ వాళ్ళకి అప్పచెప్తే తనకు, అంటే ఎవరైతే వాళ్ళ గవర్నమెంట్కు అనుకూలంగా ఉండేటువంటి బడా బాబులకు అమ్మేదానికి వీళ్ళంతా కుట్ర జరుగుతుంది. కాబట్టి ఈ కుట్రను వ్యతిరేకించాలని మేము అన్ని వర్గాల ప్రజలను కలుస్తున్నాము. ఈరోజు మాకు నాన్ పొలిటికల్గా అని అనుకుంటున్నాం, కానీ పొలిటికల్ వాళ్ళని కూడా భవిష్యత్తులో కలిసి చెప్తాము వాళ్ళకు. ఈరోజు ఆ వర్గాలతో సమావేశాలు నిర్వహిస్తున్నాము. ఈరోజు ఎస్సీ, ఎస్టీ, బీసీ సంఘాలతో సమావేశం నిర్వహించాము. రేపు మైనార్టీ వాళ్ళు, ప్రతి ఒక్కరూ
తప్పనిసరిగా యూట్యూబ్లోకి వెళ్ళి కడప వార్తను లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇట్లు మీ జి రమణయ్య, ఎడిటర్, కడప వార్త.